హాయ్ అండి. ఈరోజైతే నైటీతో డిజైనర్ టాప్ ఎలా కటింగ్ చేయాలో చూద్దామండి. ఓకేనా. చూడండి, ఇలా అయితే నైటీ తీసుకున్నాను నేను. కొత్త నైటీయేనండి. ఓకేనా. చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇప్పుడు నైటీ అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలండి. పైన స్టిచెస్ కొత్త నైటీలకి ఎప్పుడు కూడా ఇలా స్టిచెస్ చాలా అంత గట్టిగా ఏమి ఉండవు కదా, అలా లాగేస్తే వచ్చేస్తాయండి. ఓకేనా. ఇలా హ్యాండ్స్ అయితే సపరేట్ చేసేయాలి. ఓకే. హ్యాండ్స్ సపరేట్ చేసుకుంటే మనకి మిగతా నైటీ క్లాత్ ఉంటుంది కదా. ఓకేనా. చూడండి, ఇలా ఇలా ఫ్రంట్ పార్ట్ ఒక పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ కూడా ఇలా సపరేట్ చేసుకోవాలి. కుట్లు చాలా లూజ్గా ఉంటాయండి కొత్త నైటీలకి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నైటీ కింద పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని ఇలా మడత వేసుకోవాలండి. ఓకేనా. మడత వేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలండి. మడత వేసుకున్న పీస్ కన్నా ఒక 1/2 ఇంచు ఇటు సైడు ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి మొత్తము. ఓకేనా. కట్ చేసుకుంటే తర్వాత ఈ మడత వేసుకున్న దగ్గర సెంటర్కి కటింగ్ చేసేయాలండి. ఓకేనా. ఇలా సెంటర్ కట్ చేసుకుంటే 2 పీసులు వస్తాయి. ఓకే. నైటీ అయితే పూర్తిగా విప్పలేదు, పైన మాత్రం విప్పుకున్నాము. ఓకేనా. ఇలా మిగతా ఉన్న పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఓకేనా. ఆ కింద పీస్ కట్ చేసుకుని ఇలా పైవైపు మన పీసులు ఏవైతే లాగామో నెక్ దగ్గర, అవి లాగిన దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలండి బాడీ పార్ట్ కోసం. చూడండి, బాడీ పార్ట్ అయితే నేను 14 ఇంచుల లెంత్ కావాలి, దానికి 1 ఇంచు కలిపాలి, 15 ఇంచులు పెట్టుకుంటున్నానండి. ఓకేనా. ఖర్చుల కోసం 1 ఇంచు కలుపుకోవాలండి. ఓకేనా. లెంత్ వచ్చి 14 ఇంచులే కావాలి నాకు. ఓకేనా. ఇలా పెట్టుకున్న తర్వాత మార్క్ చేసుకున్న తర్వాత ఇలా అడ్డగా గీత గీసుకోవాలి. ఓకేనా. ఇలా నెక్ దగ్గర మన ఆది డ్రెస్ ఏదైతే ఉందో అది పెట్టుకుని ఇలా నెక్ మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ ఆది డ్రెస్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మన స్టిచెస్ లూజ్ ఎక్కడి వరకు స్టిచెస్ వేసుకున్నాం అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఖర్చుల వరకు మడత పెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ చంకదింపు కోసం మనం పెట్టుకోవాలండి. ఓకేనా. చంకదింపు ఓకే ఎంతవరకు పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ కొలుసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే షోల్డర్ వెడల్పు ఉండాలండి కింద కూడా. ఓకేనా. షోల్డర్ వెడల్పు ఉన్న తర్వాత ఇలా చంకదింపు ఎంత ఉందో ఇలా మార్కింగ్ చేసుకోవాలి చంకదింపు. ఓకేనా. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇటు సైడ్ లూజ్ బాడీ లూజ్ పెట్టుకున్నాం కదా, ఆ లూజ్కి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చంక రౌండ్ మూల తిప్పడం కోసం 1.5 ఎవరికైనా 1.5 పెట్టుకోవాలండి. ఓకేనా. పెట్టుకున్న తర్వాత ఇలా రౌండ్ పెట్టేసుకోవాలి, రౌండ్ గీసుకోవాలండి. ఓకేనా. మూలని ఇలా సైడ్ని ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలండి. ఓకేనా. చంక రౌండ్ అది కట్ చేసుకోవాలి. ఓకేనా. చేసుకున్న తర్వాత చూడండి, మనం ఇక్కడ ఎక్కడ వరకు అయితే మార్క్ చేసుకున్నామో కరెక్ట్ అది డ్రెస్ ఎంతవరకు ఉందో అంతవరకు నాట్ పెట్టుకోవాలండి. ఓకేనా. మార్కింగ్ చేసుకున్న దగ్గర నాట్ పెట్టుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా అయితే మొత్తం కట్ చేసుకోవాలండి బాడీ పార్ట్. కట్ చేసుకున్న తర్వాత చూడండి, నెక్లు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలంటే నెక్లు సపరేట్ పీసులు కట్ చేసుకోవాలండి. 2 వైపులా బ్యాక్ ఫ్రంట్ ఒకే నెక్ పెట్టుకోం కదా. ఓకేనా. అంటే ఫ్రంట్ కొంచెం పైకి ఉంటుంది, బ్యాక్ సైడ్ కొంచెం కిందకు ఉంటుంది కదా. ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఓకేనా. ఇంకా ఫ్యూజింగ్తో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా నార్మల్ కట్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఫ్యూజింగ్తో వేయడం కూడా మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఓకేనా. పంజాబ్ డ్రెస్ కుట్టడం దాంట్లో ఉంటుంది. ఓకే. చూడండి, ఇలా నెక్ మనకి ఏ షేప్ కావాలంటే షేప్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమేనండి. ఓకేనా. కట్ చేసుకుంటున్నాను. ఓకే. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా మనకు కావాల్సిన లెంత్ పెట్టుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే బాడీ పార్ట్ రెడీ అయిపోయింది కదా. బాడీ పార్ట్ కట్ చేసిన దగ్గర ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, అది కట్ చేసి మిగతా ఉన్న పార్ట్ నైటీ క్లాత్లో మిగతా ఉన్న పీస్ ఉంటుంది కదా, అది ఇలా ఉంచేసుకోవాలి. మడత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఓకేనా. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే బుట్ట హ్యాండ్స్ కోసం మార్కింగ్ చేసుకున్నానండి. ఓకేనా. ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ మార్కింగ్ చేసుకున్నాను బుట్ట హ్యాండ్స్ కోసం. ఓకేనా. నేనైతే కట్ చేసుకుంటున్నానండి. ఓకే. బుట్ట హ్యాండ్ మార్కింగ్ వేరే వీడియోలో చూద్దామండి. ఓకేనా. చూడండి, ఇలా అయితే నేను బుట్ట హ్యాండ్స్ కోసం తీసుకున్నానండి. కానీ ఇక్కడ సైడ్స్ ఖర్చుల కోసం పీస్ సరిపోలేదని పీస్ తీసుకున్నాను. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.